హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సాయంత్రం అయితే ఏదో ఒకటి చేసుకొని తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఇప్పుడు గంజు పిండి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే గంజు పిండి పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం అయితే బియ్యం పిండి మాత్రం ఇంట్లో ఉంది ఫ్రెండ్స్, అందుకని బియ్యం పిండి మాత్రం తీసుకొని మాత్రం కొంచెం నేనైతే గంజు పిండి పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే గంజు పిండి మాత్రం పెడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొంచెం బాగా బాగా కొంచెం పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే బియ్యం పట్టించిన ఉండే కొంచెం జొన్న పిండి కూడా ఉండేనండి. జొన్న పిండి ఇంకా బియ్యం పిండి రెండు కలిపి నేనైతే ఇప్పుడు గంజు పిండి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ గంజు పిండిలోకి మాత్రం 2 ఉల్లిగడ్డలు అయితే కోస్తాను ఫ్రెండ్స్. ఇవైతే ఉల్లిగడ్డలు, ఈ ఉల్లిగడ్డలు అయితే కోసేస్తానండి నేను. అయితే ఎండాకాలము సాయంత్రం వచ్చిందంటే ఏదో ఒక్కటి తినాలి, తిన్న తర్వాత మళ్ళీ చాయ్ తాగాలి అనిపిస్తుంది కదా. అందుకైతే నేనైతే ఈ గంజు పిండి అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక మా పిల్లలు కూడా అంటారు, మమ్మీ సాయంత్రం అయితే ఏదన్నా ఒక్కటి చెయ్యి మమ్మీ, ఏదన్నా ఒక్కటి చెయ్యి మమ్మీ అని అంటూనే ఉంటాను. అట్లా అండి. అయితే ఉల్లిగడ్డ కోసిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా వేస్తాను నేను అందులో. ఎల్లిపాయ, జీలకర్ర, కొన్ని నువ్వులు ఇవి అవి కలిపి వేస్తాను అన్నమాట. ఎందుకంటే గంజు పిండి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ అయితే కోసినానండి నేను. ఉల్లిగడ్డ తర్వాత ఇదైతే ఇట్లా అండి. ఇదైతే చిన్న రోల్ అయితే ఉన్నది కదండి మా ఇంట్లో. ఈ రోట్లో మాత్రం నేను ఇవి ఎల్లిపాయలు అండి. ఇవైతే ఎల్లిపాయలు ఇవైతే జీలకర్ర అండి. ఇవైతే జీలకర్ర ఎల్లిపాయ గంజు పిండిలోకి వేస్తే చాలా బాగుంటుందండి. ఇదైతే నేనైతే దంచుకుంటాను. కొంచెం అక్కపక్క దంచుకోవాలన్నమాట. కొంచెం బాగా మెత్తగా కాకుండా మామూలుగా దంచుకొని పేస్ట్లా చేసుకొని అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే గంజు పిండి అయితే అట్లనే పెడతానండి. ఎల్లిపాయలు కూడా కొంచెం మామూలుగానే దంచుతా, బాగా దంచాను అన్నమాట. ఈ చిన్న రోలు ఉన్నాయి కదా మాది, ఈ రోట్లో మాత్రం దంచుతానండి. ఇంకా ఇట్లా వేసుకున్నానండి. ఇట్లా వేసుకొని ఇది కూడా ఈ గంజు పిండిలోకి వేస్తున్నానండి. వేసుకోవాలండి. దీని తర్వాత ఇవైతే పక్క పెడతాను. ఇవైతే పల్లీలు అండి. పల్లీలు అయితే వేస్తున్నాను. పల్లీలు ఇవైతే నువ్వులు. ఈ నువ్వులు అయితే మాకు ఇక్కడ అమ్మడానికి వచ్చారు. నువ్వులు అయితే తీసుకున్నాను. నువ్వులు కూడా నేనైతే గంజు పిండిలో వేస్తానండి. నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది గంజు పిండి. అందుకనే నువ్వులు కూడా నేను కొంచెం ఒత్తుగానే వేస్తానండి. నువ్వులు అయితే వేస్తున్నాను. నువ్వులు వేసుకుంటే గంజు పిండి బాగుంటుందండి. నేను బాగానే వేస్తాను, ఎందుకంటే నువ్వులు ఎక్కువ తింటడం ఇష్టము, అందుకని నేనైతే నువ్వులు వేస్తున్నాను. ఇదైతే పసుపు అండి. కొంచెం అయితే పసుపు వేసుకుంటాను నేను గంజు పిండిలో. తర్వాత ఇక ఉప్పు అండి. ఉప్పు వేస్తాను అన్నమాట. ఇక ఉప్పు కూడా నేను సరిపోయేంత వేస్తానన్న. ఈ సరిపోయేంత వేసుకుంటా, ఎక్కువనైతే వేయను. తర్వాత ఇక ఇదైతే కారం అండి. నేనైతే ఎక్కువ తినం కారము, అంటే కొంచెం అయితే వేస్తానండి. చాలా కొంచెం వేస్తున్నాను. పిల్లలు తినరు ఎక్కువ కారము. దీని తర్వాత ఇది మాత్రము కరివేపాకు అండి. కరివేపాకు తీసుకొచ్చిన కరివేపాకు కూడా కడిగి ఇట్లా వేసుకుంటున్నాను అనమాట. అయితే సాయంత్రం ఎండాకాలం వచ్చిందనే సాయంత్రము మధ్యాహ్నం అంతా పడుకుంటాం కదా, ఏదో తర్వాత లేచిన తర్వాత ఏమనిపిస్తుంది, ఏదన్నా చేయి మమ్మీ, ఏదన్నా చేయి మమ్మీ అని ఏదో ఒకటి అంటారని నేనైతే ఈరోజు గంజిపిండి మాత్రం చేసుకుంటాను. గంజిపిండి మాత్రం చేస్తున్నానండి. ఇట్లనైతే నీళ్ళు పోసి మొత్తం తీస్తానండి. ఇంకా నేనైతే గంజులో పెట్టానండి. మన దోశల పెంకు ఉంటుంది కదండి, దోశల పెంకల మాత్రం నేనైతే వేస్తాను ఫ్రెండ్స్, తొందరగా కావాలని. గంజు ఉన్నది, అది పెద్దగా ఉన్నదండి, అందుకని నేనైతే ఇట్లా దీంట్లో మాత్రం నూనె వేస్తాను. నూనె వేసిన తర్వాతనైతే పెడతానండి. ఇక్కడ నేను ఇట్లనైతే పెడతాను ఫ్రెండ్స్. ఇట్లనైతే పెడతా ఫ్రెండ్స్ నేను. ఇట్లనైతే పెట్టేసి, ఎందుకంటే అది ఏంటిదంటే గంజులా మాత్రం ఫ్రెండ్స్, గంజు పెద్ద గంజు ఉన్నది. పెద్ద గంజు ఎందుకని అయితే దోశల పెంక అవుతుంది ఫ్రెండ్స్.
ఇక దోసల పెంకలు మాత్రం ఇట్లా పెడతానండి. పెట్టి తొందరగా అవుతుంది అన్నమాట దోసల పెంకలు పెడితే. ఇక రొట్టెలు చేసుకునే పెంకలో పెడతానండి, కానీ ఇక దోసల పెంకు ఉన్నదని దోసల పెంకలో మాత్రం ఇక ఇట్లా పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను మాత్రం. అయితే ఇప్పుడైతే ఎండాకాలం వచ్చింది, ఎండాకాలం ఏదో ఒకటి వేసుకొని తింటామని ఇక బియ్యం ఉండి అయితే కొన్ని బియ్యం మాత్రం పట్టించుకొచ్చిన ఫ్రెండ్స్. అయితే బియ్యం పిండి కొంచెం జొన్న పిండి కూడా ఉండేనండి, జొన్న పిండి బియ్యం పిండి రెండు కలిపి నేనైతే ఇట్లా గంజు పిండి మాత్రం పెడతానండి. ఇట్లా మాత్రం పెట్టేస్తాను. దీంట్లో ఒక ప్లేట్ పెట్టి మూత పెడితే మాత్రం తొందరగా అవుతుంది. గంజులో అంటే గంజులో కూడా పెడతా అప్పుడప్పుడు, కానీ ఇక గంజులో కాకుండా ఇది తొందరగా అవుతుందని నేను ఇట్లనైతే పెడుతున్నానండి. ఇట్లా మాత్రం హోల్ చేస్తున్నానండి. ఇక హోల్ చేసి ఇందులో మాత్రం నేను నూనె పోస్తానండి. ఒకసారి నూనె వస్తుంది, ఇట్లా హోల్ చేస్తాను. ఇట్లా దీంట్లో హోల్లో మాత్రము నూనె నింపుతాను అన్నమాట. అయితే ఇక్కడ నువ్వులు మంచిగా దొరుకుతాయండి. ఇప్పుడు ఇక్కడ మరాఠీ వాళ్ళు ఉంటారు కదా, నువ్వులు మాత్రము మంచిగా ఇస్తారన్నమాట. 200 రూపాయలకు కిలో చొప్పున ఇస్తారండి. పాయిల్ అని ఉంటుంది, ఆ పాయిలే ఇస్తారు 200 రూపాయలకు. అయితే అట్లా నేను తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ నువ్వులు పైనుండి కూడా కొంచెం నూనె వేస్తాను అన్నమాట. ఇట్లా వేస్తాను. ఇది మాత్రం నేను పొయ్యి మీద పెడతానండి. ఇట్లనైతే వేసినానండి. ఇట్లా చేస్తే చాలా బాగా వస్తుందండి. నేనైతే స్టవ్ ఆన్ చేస్తానండి. గ్యాస్ ఆన్ చేసిన తర్వాతనండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా. నేనైతే ఇదైతే గంజు పిండి పెట్టినానండి. ఇట్లా పెట్టేసినాను. పెట్టిన తర్వాత ఇక్కడ పెద్ద మూత తీసుకొని ఒక 5 నిమిషాలు ఒక 3 నిమిషాలు ఇదైతే పెడతానండి. ఇది పెట్టిన తర్వాత ఇదైతే రెడీ అవుతుంది. ఇది తిన్న తర్వాత టీ పెట్టుకుంటామండి. టీ పెట్టుకొని టీ తాగేస్తాం మేము. సాయంత్రం అయింది, ఎండ బాగుంది కదనండి, అందుకనే ఇది సాయంత్రము పిల్లలకి చేసిస్తానని ఇది మాత్రం సాయంత్రం పూట చేస్తున్నాను అన్నమాట. ఇట్లనైతే నేను మూత మాత్రం తీస్తున్నానండి. ఇక మూత తీసిన ఇట్లా పెడితే గంజలో పెడితే నాకు ఇట్లా రాదండి, అందుకే దోశల పెంక వినబెడితే మాత్రం ఇట్లా వస్తుందండి. ఇట్లా మాత్రం నేనైతే మళ్ళీ ఒకసారి తింపుకుంటాను అన్నమాట. ఇదైతే ఇట్లా తింపుకుంటాను అన్నమాట. తింపుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచి ఒక 2-3 నిమిషాలు ఉంచి మళ్ళీ ఒకసారి ఇట్లా ప్లేట్ మూత పెట్టేస్తానండి. ఇక అయిపోతుందండి. మళ్ళీ ఇట్లనైతే పెట్టుకుంటాను నేను, అందుకే ఇట్లా పెడితే నాకు మాత్రం మంచిగా వస్తుంది అన్నమాట. అందుకే ఇట్లా పెడతాను ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది తీసి మీకు మళ్ళీ చూపెడతానండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తానండి. ఇట్లనైతే తీసుకుంటున్నా. మూత అయితే తీసినానండి. ఎంత బాగైందండి. ఇట్లా తీసుకున్న తర్వాత నేనైతే ఒక తెల్ల క్లాత్ ఉన్నదండి, ఈ తెల్ల క్లాత్ అయితే వేసి మాత్రము నేనైతే ఇట్లా పెడతాయి. మన నూనె ఇట్లున్నా కానీ దీనికి కత్తుకుంటుంది అన్నమాట. ఇట్లనైతే వెళ్ళిందండి. ఎంత బాగా వెళ్ళిందండి. ఇక్కడ చూడండి, ఇట్లనైతే పెడతా ఫ్రెండ్స్. ఇది ఇట్లనైతే పెడతానండి. ఎంత బాగా వెళ్ళింది ఫ్రెండ్స్. కొంచెం మందం ఉన్నా కానీ ఇట్లా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు మాత్రం. ఇట్లనైతే చేసినానండి. ఇట్లనైతే సర్వపిండి ఇట్లనైతే చేసిన. ఇట్లా చేసిన ఎందుకంటే అది దోసల పెంక కదా, ఇట్లా వచ్చింది అన్నమాట. దోసల పెంక మీద ఇట్లా మాత్రం వచ్చినాయండి. వచ్చినాయి. అయితే ఏంటంటే ఇట్లనైతే చేసుకున్నాము. ఇది తినేసి మేమైతే టీ తాగుతామండి. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.